ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మేము పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ చల్లని చూపులతో దయా దాక్షిణ్యాలతో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మా అందరి ఆత్మీయ జీవితంలో అవసరమైన సత్యాన్ని మాకు నేర్పించి ఇంకనూ స్థిరపరిచి బలపరచండి తండ్రి. ఈరోజు ఈ విధంగా ఉన్నవాడికి కేవలం మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చూపించినటువంటి కరుణ, దయ, జాలి, వాత్సల్యము తండ్రి ఎప్పటికీ మర్చిపోకుండా మీ కొనసాగిలో బ్రతికే మహాభాగ్యాన్ని ప్రసాదించమని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని మీరే మహిమ ఘనత పరబలు ఆరోపించుకున్నామని క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి క్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లిస్తూ అలాగే కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి మరొక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో అదోనీ బెజకు అనేటువంటి ఒక రాజుగారి గురించి మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి ధ్యానాంశము లేదా వాక్య ధ్యానాంశం ఏంటంటే అహంకారమును అణిచినటువంటి అదృశ్య దేవుని ప్రేమ. చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలోనే ఒక రాజుగారు మనకు కనిపిస్తారు. తర్వాత చదువుతాం జాగ్రత్త, ఒక స్టోరీ విందాం ముందు. న్యాయాధిపతుల గ్రంథం అనేటప్పటికీ యెహోషువ గారు అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత స్టార్ట్ అవుతున్నటువంటి గ్రంథం అది. యెహోషువ గారు 110 సంవత్సరాలు బ్రతికారు, మరణించారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు చాలా కాలం బ్రతికిన తర్వాత వారికి ఒక కష్టకాలం ఎదురయ్యింది. ఏంటంటే ఒక కానానీయులతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అయ్యా, మరి ఎప్పటివరకు మీరే కదా మమ్మల్ని నడిపించారు. మా సమస్యల్లో కానీ, మా శోధనలో కానీ, మన కష్టాల్లో కానీ, మా ఇరుకు ఇబ్బందుల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మీరే కదా మా తోడుగా నడిపిస్తున్నారు. ఇదిగో మాకు ఒక తీరని బాధ, చాలా కష్టతరమైనటువంటి సమస్య వచ్చి పడింది. ఈ సమస్య నుంచి కూడా పై తీసుకురావాల్సింది, సమస్య గొట్టెక్కించవలసింది కూడా ఎవరనంటే మీరేనయ్యా. ఈ యుద్ధ సమయంలో మేము ఏం చెయ్యాలి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాయనా మీరు యోధా వంశస్థులు వెళ్ళండి. యోధా వంశస్థులు వెళితే వారికి నేను జయమును కలుగు చేస్తానని చెబుతారు. యుద్ధాన్ని చేయండి, మీరు వెళ్ళండి. మీ యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ వెనక నేను ఉంటాను. యోధా వంశస్థులు వెళ్ళండి, యుద్ధంలో మీకు విజయాన్ని దయచేస్తాను, మీకు జయం కలుగుతుంది అని చెప్పినప్పుడు అక్కడ ఒక రాజు మనకు కనిపిస్తారు. ఆ రాజే అదోనీ బెజకు. చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం చూడగలిగితే, యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చెయ్యగా అని రాయబడింది. అక్కడ మీకు చెప్పారు కదా ఇప్పుడు స్టోరీ అదే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము ఏం చెయ్యాలి అని. ఏమండి, బైబిల్ చదువుతున్నప్పుడు, దేవునితో మన సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని ఆలోచనతో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రతి దానిలో కూడా వెళ్ళి ఎవరి దగ్గర మోకరిస్తామనంటే, ప్రతి విషయము కూడా ఎవరితో మనం చర్చించుకుంటామనంటే దేవునితో. మనకున్నటువంటి సహజ మానవ లక్షణం ఏంటంటే, మనకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే మరొక మనిషి వైపు చూస్తాం మనమైతే. ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నామండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. వెంటనే మన మైండ్లోకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? 2 ఆప్షన్ ఇస్తాను మీకు, జాగ్రత్త. ఒకటి అంబులెన్సు, ఒకటి దేవుడు. ఎవరు గుర్తొస్తారు వెంటనే? టక్కనే 108 గుర్తొస్తుంది మనకి. కానీ ఇక్కడ ఆలోచించగలిగితే, ఇక్కడ దేవుని ప్రజలుగా, దేవుని ఆలోచనలతో, దేవుని కనుసైగులో బ్రతుకుతున్న వారిగా నడుస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క మనస్తత్వం గురించి నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ. అదవుతుందండి. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితేనండి చాలా తీయగా, మధురంగా ఉంటుందండి దేవుని మాటలు. చెప్పేవారిలో కానీ, వినేవారిలో కానీ, దేవుని పుస్తకమైనటువంటి బైబిల్ని పట్టుకున్న వారు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చదవాలి దాన్ని. కానీ మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఎలా పడితే అలా వాడేస్తున్నారు బైబిల్ని. ఒక సహోదరి యొక్క బైబిల్ చూశానండి, అందులో ఏం రాసింది తెలుసా అండి? కూరగాయల లిస్ట్ రాసిందండి. ఎంత విచిత్రం చూడండి. కూరగాయల లిస్ట్ రాసుకోవటాక బైబిల్ నీకు ఇచ్చింది. లక్షల రూపాయలు పెట్టి ఒక బిల్ గేట్స్ గారు కొన్నారు. ఎందుకో తెలుసా? బైబిల్ అంత పవిత్రమైనదాన్ని లక్షలు పెట్టి. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో దైవ గ్రంథం ఉందా చెప్పండి? లేదే. వారు సమాజ మందిరానికి వెళ్ళాలి. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు కేవలం ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర మాత్రమే ఉండేది.
ఆ లేఖనాలు వారు విప్పి చదివి వినిపించడమే తప్ప మనం చూడడానికి లేదు, అలాగ ఉందో లేదో పరిశీలించడానికి లేదు, మన జ్ఞాపకం వచ్చినప్పుడు చదవడానికి అంతకంటే లేదు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే మనకి ప్రతి ఒక్కరి అందుబాటులోనికి వచ్చేసిందండి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఒక్కొక్కరికి 2 3 బైబిళ్ళు ఉంటాయి, కానీ ఈరోజు పవిత్రంగా ఎవరు చదువుతున్నారండి? ఇక్కడ దేవుని ప్రజల గురించి ఆలోచిస్తుంటే నాకు మంచి ఆలోచన వచ్చిందండి. ఏంటంటే వారు ప్రతి దాని విషయంలో కూడా దేవుని మీద డిపెండ్ అయ్యారు అనమాట. వారికి వచ్చిన ప్రతి కష్టంలోనూ దేవుని మీద డిపెండ్ అయ్యారు, ప్రతి నష్టంలోనూ దేవుని మీద డిపెండ్ అయ్యారు, ప్రతి సంతోషంలోనూ కూడా దేవుని మీద డిపెండ్. అది దేవుని ప్రజలంటే, వారు క్రైస్తవులంటే. ఈరోజు మనం క్రైస్తవులను అనిపించుకోగలమా చెప్పండి ఒకసారి? ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో కూడా దేవుడి జ్ఞాపకం వచ్చే విధంగా మనం బ్రతికితే నిజంగా చాలా సంతోషం. అలాంటి వారు కొంతమంది ఉన్నారంటో, అందరూ నేను అంటలేదు, కానీ చాలామంది విశ్వాసులు కానీ సేవకులు కానీ సువార్థికులు కానీ చాలామందిలో వారు కన్ను తెరిచినా కళ్ళు మూసినా దేవుడి జ్ఞాపకాలు వస్తాయి వాళ్ళకి. కొంతమందిని చూడండి, మీరు కూడా చాలామంది ఎదురై ఉంటారు, నాకే చాలామంది ఎదురయ్యారు. ఏంటంటే వారు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడతారు. వారు వ్యాపారం చేస్తున్నా, వారు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, వారు పనిపాటలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని పాటలు వింటూనో, దేవుని మాటలు చెబుతూనో, దేవుని మాటలు మాట్లాడుకుంటూనో, దేవుని ఆలోచనతో మాట్లాడుతూ బ్రతుకుతుంటారు. అప్పుడు మనం కూడా అంటాం, వారు నోరిప్పితే చాలు దేవుడి గురించి మాట్లాడతారు రా బాబు అంటారు. అలాగా కొంతమంది మనకు తెలిసిన వారు కూడా ఉన్నారు. అలా ఉండాలి. అలా నువ్వు నేను ఎందుకు ఉండలేకపోతున్నావు? అలాగా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఎందుకు డిపెండ్ అవ్వలేకపోతున్నావు? అలా డిపెండ్ అయితే దేవునికి చాలా సంతోషం అండి. అందుకే కదా అక్కడ దేవుడు ఇచ్చిన భరోసా ఏంటి? ఇప్పుడు న్యాయాధిపతుల కింద మనం చదువుతున్నాం కదా, ఇప్పుడు దేవుని మీద ప్రతి విషయంలో డిపెండ్ అయినందుకు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటిందికి? మీకేంట్రా నేనున్నానయ్యా చెప్పిన భరోసా చూడండి ఎంత బాగుందో. ఇది అనుభవిస్తే తెలుస్తుంది మనకి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడిపోతే, పేతురు గారు చక్కని మాట చెప్తారు అదే పత్రికల్లో. ఏమంటారంటే మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి. మీకున్న ప్రతి దాన్ని తీసుకుని వెళ్ళి దేవుని మీద పెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. లేనిపోని బీపీలు షుగర్లు తెచ్చుకోకండి, టెన్షన్లు పెట్టుకుని హార్ట్ స్ట్రోకులు తెచ్చుకోకండి. మీ వెనకున్న దేవుడు సజీవమైన దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి భరోసా ఈరోజు నీకు నాకు ఇస్తున్న దేవుడు ఏంటో తెలుసా? నేనున్నాను రా నీ వెనక. చాలామంది ఎమ్మెల్యేలు గారు సపోర్ట్ ఉందనుకోండి, నాకేంటి ఎమ్మెల్యే గారు వెనకాల ఉన్నాను అనుకుంటాడు, ఎంపీ గారు మా మామయ్య అనుకుంటాడు, లేదా మా కలెక్టర్ గారు మా చుట్టాలు అనుకుంటాడు. వాళ్ళు చూసి ధైర్యంగా ఉంటాడు. కాదు 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 వీళ్ళెంతండి, ఒక 2 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాత్రమే. తర్వాత లేదా నీ ద్వారా ఏదైనా సమస్య వస్తే మావాడు కాదంటారండి. మనుషులు ప్లేట్ తిప్పేయచ్చు, మాట మార్చొచ్చు, ముంచేయచ్చు, కానీ మహోన్నతుడు మాత్రం, మన తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా నిన్ను ఒకే విధంగా ప్రేమిస్తున్నాడండి. ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతం లేదు ఆయనకి. ఆయనకున్న పిచ్చి ప్రేమ ఏంటంటే నీవు కనుక ఆయన మీద డిపెండ్ అయితే నీ బాధ్యత అంతా ఆయన తీసుకుంటాడండి. నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుని మీద డిపెండ్ అయిపోతే ఆయన నీ పూర్తి బాధ్యతలన్నీ కూడా, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, పడుకున్న దగ్గర నుంచి మళ్ళీ లేచేంత వరకు, మళ్ళీ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, అంటే టోటల్గా మొత్తం అంతా కూడా ఆయన నీ బాధ్యతలన్నీ తీసుకొని నిన్ను నడిపిస్తాడండి. అందుకే చక్కని మాట చెప్పారు మత్తయి సువార్తలో. ఏమైనా తెలుసా? ఆకాశ పక్షులను చూడండి రా ఒకసారి. ఆకాశ పక్షులను చూడండి, వాటిని ఎవర్రా పోషించేది? 24 గంటలు పోషించింది ఎవరు? పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు వాడికి తిండి పెట్టేది ఎవరు? వారికి గాలి ఇచ్చేది ఎవరు? వాటిని పెంచి పోషించేది ఎవరయ్యా? నేనే కదా. వాటికంటే మీరు ఏమన్నారు అక్కడ దేవుడు? వాటికంటే మీరు, ఆకాశ పక్షుల కంటే మీరు ఎలాంటి వారు తెలుసా? శ్రేష్ఠులే కాదు, బహుశ్రేష్ఠులు అని రాయబడిందని ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక విషయానికి వెళ్ళగలిగితే, ఇక దేవుని మీద డిపెండ్ అయినందుకు దేవుడు చక్కని మాట చెప్పారు, నేను మీకు విజయం ఇస్తానయ్యా, మీరు వెళ్ళండి అన్నారు. 2వ వచనం చదవండి. ఇప్పుడు 2వ వచనం, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు నేను ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. చూడండి ఎంత మంచి భరోసా ఇచ్చారు ఆయన. నేనున్నానయ్యా, మీరు ఎలా నేను అనుకున్నాను అన్నారు. సూపర్, బాగుంది. ఆ తర్వాత 3వ వచనం ఏమైంది? అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీయులతో, మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేము మీతో కూడా మీ వంతులోనికి వస్తాము అని చెప్పగా సిమియోనీయులు వారితో కూడా పోయిరి. అంటే సపోర్ట్ తీసుకున్నారు వీళ్ళు. ఎవరు? యోధవారు వెళ్ళి మరలా ఎవరితో సపోర్ట్ హ్యాండ్ తీసుకున్నారనంటే సిమియోనీయులతో హ్యాండ్ తీసుకున్నారు. అంటే మీరు మాతో వస్తే మేము కూడా మీతో వచ్చి
మీరు ఎప్పుడైనా హెల్ప్ అడిగితే మేము వస్తాము, ఇప్పుడు మాకు హెల్ప్ కావాలి కాబట్టి మీరు రండి అని చెప్పి సపోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత 4వ వచనం ఏం జరుగుతుంది చూడండి. అక్కడ కానానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించను గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి అని రాయబడిందండి. ఇక్కడ ఒక పదం కనిపించింది మనకి, ఏంటంటే వారు బెజకులు అని రాయబడింది. అసలు బెజకు అంటే ఏంటి ఇంతకీ? మళ్ళీ చదువుతున్నాను. బెజకు అనే మాట అక్కడ ఉందని అంటే 4వ వచనంలో చివరి మాటలో ఉంది, గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరని రాయబడింది. అసలు బెజకు అనే మాట బైబిల్లో ఇంకెక్కడైనా కనిపిస్తుందా? బెజకు అనేది ఏంటంటే ఒక పట్టణం లేదా ఒక స్థలం. బెజకు అనేది బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో 2 చోట్ల మనకు కనిపిస్తుందండి. ఒకటి న్యాయాధిపతి గ్రంథంలోను, మరొకటి మీరు చూడగలిగితే 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలు 8వ వచనంలో కూడా చూడగలిగితే అక్కడ సౌలు గారి యొక్క యొర్దాను లోయలో రాజు అయిన సౌలు తన సైనికులు లెక్కించినటువంటి స్థలం అది. జాతక రాసుకోండి వీలైతే. యొర్దాను లోయలో రాజైన సౌలు తన సైనికులను తన బలాన్ని లెక్కించినటువంటి స్థలం అది. అక్కడ అదే రాయబడుతుంది చూడండి. అక్కడ అతడు బెజకుల వారిని లెక్క పెట్టగానే రాయబడింది. ఈ బెజకు అనే పదం, ఈ స్థలం అనేది కేవలం ఈ సమూయేలు గారు రాసిన 1 గ్రంథంలోను అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 2 చోట్ల మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నది న్యాయాధిపతి గ్రంథం కదా. ఇదేంటనుకుంటున్నారు? రాజు అయిన అదోని, ఇతని పేరు మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆంటోనీ అంటాం. చాలా చోట్ల సోషల్ మీడియాలో మనం చూస్తుంటే ఈ పేరు యాంటోనీ. ఈ అదోని రాజుగారి యొక్క నివాస స్థలం అది. మీరు జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్త. బెజకు అనేది 66 పుస్తకాలలో న్యాయాధిపతుల గ్రంథంలోను 1 సమూయేలు గ్రంథంలో 2 చోట్ల కనిపిస్తుంది. ఆ సమూయేలు గ్రంథంలో కనిపించేది ఏంటంటే రాజైన సౌలు గారి యొక్క సైనికులను లెక్కించినటువంటి స్థలం అది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే బెజకు ఏంటంటే రాజుగారు అయినటువంటి అదోని. ఈ అదోని బెజకు అన్నాను అందుకే ప్రారంభంలో మీకు. అదోని బెజకుగా రాజు యొక్క నివాస స్థలము, అతను ఉన్నటువంటి స్థలం అది. ఇప్పుడు బెజకు వచ్చారు ఎవరు? యోధా వంశస్థులు. వీరు వచ్చి కానానీయులను పెరిజ్జీయులను కూడా హతము చేశారు. అక్కడ ఎవరు దొరికారని రాయబడింది 5వ వచనంలో చూడండి. ఇప్పుడు 5వ వచనంలో వారు బెజకులో అదోని బెజకును చూచి, అంటే అదోని బెజకు నివాస స్థలము బెజకు అయితే ఆ బెజకులో ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చారు. దేవుని పేరారట, దేవుని సహాయంతో యుద్ధం చేయడానికి వచ్చారు. కానానీయులందరినీ కూడా పెరిజ్జీయులందరినీ కూడా 10,000 మందిని రాయబడింది. అక్కడ 10,000 మందిని హతము చేశారు. అప్పుడు ఈ బెజకు దొరికాడండి, అదోని బెజకు దొరికాడు. ఈ అదోని బెజకు ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు? చాలా క్రూరాతి క్రూరమైనటువంటి వ్యక్తి. మన భాషలో మనకు అర్థం కావడానికి చెప్పాలంటే ఒక హిట్లర్ లాంటి వాడు. హిట్లర్ ఎంత ప్రమాదకరమైన వాడు మనకు తెలుసు కదా. జనాన్ని ఎంతమందిని ఊచకోత కోయించడం మనకు తెలియదు కాదు, రక్తపాతాన్ని సృష్టించడం మనకు తెలియదు కాదు. అలా ఈ అదోని బెజకు ఉన్నటువంటి దుర్మార్గపు లక్షణం ఏంటంటే చిన్న చిన్న వారిని చంపడమే కాకుండా, చిన్న చిన్న వారిని బాధ పెట్టడమే కాకుండా ఏకంగా రాజ్యాలను ఏలుతున్నటువంటి రాజుల మీద టార్గెట్ చేసి, జాగ్రత్తగా మాట, ఇతను ఒక రాజు అయి ఉండి ఇతను మరొక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజులను టార్గెట్ చేసి ఒకరు ఇద్దరిని కాదు సుమారుగా 70 మంది రాజులను ఓడించి, ఏమండి సహజంగా ఒక రాజు మరొక రాజ్యం మీదకి దండెత్తడానికి వెళ్ళారనుకోండి, యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఆ రాజ్యాన్ని ఓడించారనుకోండి, ఏం చేసేవారు అనుకుంటున్నారు? ఆ రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ సైనికులను, అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, అక్కడ ఉన్న సంపదను అంతటికి దోచుకు తెచ్చుకునేవారు, అంతవరకే. కానీ ఈయన చేసిన పని ఏంటో తెలుసా? చదవండి, అక్కడ 5వ వచనం చదవండి. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజకు పారిపోతున్నాడట. వారు అతనిని తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతులు బొటన వేలును కోసివేశారు. ఈ పని ఎందుకు చేశారు వీళ్ళంతకీ? ఈ పని ఎందుకు చేశారనంటే 7వ వచనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేలను కోయబడిన, ఏమంటే 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. మీకు అర్థమైన విషయం ఏంటంటే ఇంతకీ ఈ అదోని బెజకు 70 మంది రాజులను ఓడించి ఆ రాజులను, ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా స్వహస్తం చేసుకుని, అంతేకాదు ఆ రాజులు మరలా ఇంకొకసారి దండెత్తకుండా, మరొకసారి ఈయన మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలని వారిని ఏం చేశారో తెలుసా? ఏం చేశాడట? అప్పుడు
ఏమని రాయబడింది అక్కడ? అదోనీబెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేలును కోసేసాడండి. అంటే 20 వేలు ఉంటాయి మన చేతి మనిషికి, అంతేనా? ఈ 20 వేలుని కోసేసాట. 20 వేలుని కోసేసి తీసి తెచ్చుకొని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అనుకుంటున్నారు? ఒక ధనవంతుడు లాజరు సందర్భంలో లాజరు ఏం చేసేవాడు? ధనవంతుడు తినగా మిగిలినది, లేదా ధనవంతుడు తింటున్నప్పుడు తన చేతి నుంచి కానీ తన బల్ల దగ్గర నుంచి కానీ కిందకి పడితే ఆ మెతుకులు ఎరుగు తినటం, లేదా ముక్కలు ఎరుగు తినటం, ఆ రొట్టె ముక్క ఎప్పుడు పడుతుందని ఎదురు చూడడం ఎలాగైతే జరిగిందో అలాంటి సిచ్యువేషన్ ఏర్పాటు చేశాడండి ఈయన. ఎవరు వీళ్ళంతకీ? రాజులండి. ఏమంటే రాజులంటే సామాన్యమైన వ్యక్తులా చెప్పండి? రాజులంటే సామాన్యమైన వ్యక్తులు కాదండి. ఆ 70 మంది రాజులను తీసుకుని వచ్చాట. కాళ్ళు చేతులు ఉన్నటువంటి వేలన్నింటినీ కోసివేసి, బొట్టన వేలను కోసివేసేసి తన బల్ల కింద కూర్చోబెట్టుకున్నాడట. ఏం చేస్తున్నాడట? బల్ల కింద కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఆ 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి అని రాయబడింది అక్కడ. అంటే ఎంత క్రూరమైన వాడు ఆలోచించండి ఇప్పుడు. అంటే ఒక దీనస్థితిని చూసి, ఒకరిని ఏడుపుని చూసి, ఒకరు బాధపడుతుంటే చూసి నవ్వేటువంటి రకం అన్నమాట. దీన్ని ఏమంటారంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాక్షస ఆనందం. అంతేనండి. కొంతమంది ఉంటారు మనం ఒక మాట ఉపయోగిస్తాం వాళ్ళకి. అలాంటి వారికి ఏమంటుంది తెలుసండి? సైకో అంటాం. అంటే వాడి ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? ఎందుకు? వీడు నవ్వడానికి ఎదుటివాడు ఏడవాలి, అంతేనండి. వీడు ఆనందించడానికి, వీడు సంతోషించడానికి, వీడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఎదుటివారు రక్తపాతం జరగాలి, లేదా ఎదుటివారు బోరుని ఏడవాలి. కొంతమంది చూడండి బాగా ఏడుస్తుంటే వాళ్ళు కూర్చొని లోపల నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ సైకో ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అంటే ఈ అదోనీబెజెకు ఏం చేశాడనమాట ఇప్పుడు ఇంతకీ? ఈ 70 మంది రాజుల యొక్క స్థితిని మార్చేసి ఎంత క్రూరంగా ఆలోచించాడండి. వేలు కోసేసి భోజన బల్ల కింద పాడేసి ఈయన తింటున్నప్పుడు ఎలా యాక్ట్ చేసి ఉంటాడు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి. అంటే పడే విధంగా చేస్తాడో చెప్పండి. ఇప్పుడు వాళ్ళేమో ఆకలితో అలమటించిపోతూ ఎప్పుడైనా ఒక మెతుకు కింద పడుతుందా, ఒక మాంసం ముక్క కింద పడకపోతుందా, ఒక రొట్టె ముక్క దొరికిపోతుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి స్థితి తీసుకొచ్చాడంటే ఎంత హేళన చేసి ఉంటాడండి ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచించండి. అందుకు 6వ వచనంలో చెప్తూ అదోనీబెజెకు పారిపోగా అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలను కోసివేసిరి. అంటే ఇది భావం ఏంటి చెప్పండి ఇప్పుడు ఇంతకీ? ఆ బాధతో అర్థం కావాలంటే అర్థమైందండి మీకు ఇంతకీ? అహంకారాన్ని అణిచివేసిన అదృశ్య ప్రేమ నాన్న ఎందుకన్నానంటే అహంకారంతో విర్రవీగిపోతున్నాడు ఈ మనిషి. ఈరోజు చాలామంది మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని, ఆస్తి అంతస్తులు ఉన్నాయని, అందం ఉందని, అధికారం ఉందని, ఏమంటే హోదా ఉందని చూసుకుని మనలో చాలామంది, మన చుట్టూ సమాజంలో చాలామంది ఏమవుతున్నారంటే అహంకారంతో విర్రవీగిపోతున్నారు. మా నాన్న ఒక మాట చెప్తుండేవాడు ఏంటంటే, ఒరే నాయనా మనం ఎంత ఎదిగినా భూమికి వంగి తిరగాలి అని అనేవాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నీకు ఎంతున్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కొన్ని వీడియోలు, ఇన్స్పిరేషన్ వీడియోస్ ఉంటాయి. వాడు కలెక్టర్ చదివాడండి ఒక కొడుకు. తండ్రి ఏమో బంకులో పని చేసుకునేవాడు, మరొక తండ్రి ఏమో రైతు. అయినా తండ్రి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని ఆశీర్వదించమని కోరాడు. అది ఏంటంటారు చెప్పండి ఇప్పుడు? సంస్కారం, గౌరవం, అంతేనండి. నెమ్మదత్వం, దీనత్వం, సంస్కారం అది. అంటే ఈయన గురించి ఆలోచిస్తే, ఇప్పుడు అదోనీబెజెకు గురించి ఆలోచిస్తే ఈయన సంస్కారాన్ని మర్చిపోయాడు, హీనత్వాన్ని చూస్తున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. వాడిని ఎలాగైనా సరే చిత్రహింసలు చేసి ఆకలితో చచ్చి ఎలాగైనా సరే చంపాలని చెప్పి చూస్తున్నాడండి. నిజంగా ఎంత దారుణం అండి అది. మనకు ఉండకూడదండి అది. ఒక దేవుని కుమారునిగా, కుమార్తెగా, దేవుని పిల్లలుగా మనకి ఏముండాలి తెలుసా? ఎల్లప్పుడూ ప్రేమతత్వం చూపించాలి. నేను నిందిస్తున్న వారి గురించి అయినా సరే, నేను బాధ పెడుతున్న వారి గురించి అయినా సరే, నీకు శత్రువులైన వారైనా సరే నువ్వేం చేయాలన్నారు మతస్వాదలో దేవుని మాట? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా. అదేంటయ్యా అలాగంటున్నారు? అది మన పని అయ్యా, అది మన పని. మరి క్రీస్తు వారిని చూడండి, క్రీస్తు వారిని కొడుతూ, తిడుతూ, గుద్దుతూ, ఉమ్మి వేస్తూ, హేళన చేస్తూ తీసుకువెళుతున్నప్పుడు, ఆ గొలుకతో కొండకు తీసుకువెళ్ళిపోయినప్పుడు, ఏమంటే ఆ కొండకు తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి చెప్పండి? వెనక్కి తిరిగి, అమ్మలారా నా గురించి ఏడవకండి అమ్మా, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడవండి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయమన్నారు? అక్కడ 4 ముక్కలుగా తెగ నరకమల్లది యేసుక్రీస్తు వారు.
నాకు ఒక ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక పెద్ద కత్తిస్తే నేను అందరిని నరుక్కుంటూ పోతాను అనలేదండి. ఏమండి, అదే మనమైతే ఏమంటాం? ఒక్కడు వస్తాడా 100 మంది వస్తారంట. మనమైతే కత్తి చేతికి ఇవ్వండి అయ్యి, నాకు ఒకడు వస్తారా 100 మంది వస్తారు రండి అంటాం మనమైతే. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి తెలుసా? అసలు ఒక మాట సెలవిస్తే వీళ్ళందరూ తునాతునకలు అయిపోతారు, కానీ దేవుని మాట ప్రకారంగా నా మరణం జరగాలి. నేను చేయవలసింది ఏంటో తెలుసా? క్షమాపణ చూపించవలసిన బాధ్యత నాది, అంతే. ఇక్కడ అదోనీబెజెకు గురించి ఆలోచిస్తుంటే అసలు ప్రేమ అనేది కానీ, క్షమాపణ అనేది కానీ, నెమ్మదత్వం అని కానీ, తగ్గింపుతనం అని కానీ అసలు మంచి లక్షణం అనేది ఎక్కడ కనిపించట్లేదండి. ఒక 70 మంది రాజులను ఓడించి తీసుకొచ్చి చేతులు కాళ్ళు వేలును కోసేసి బల్ల కింద కూర్చోబెట్టి వారికి తిండి పెట్టకుండా హింసిస్తున్నాడనంటే మానవత్వం ఉందంటారా? ఆలోచించండి. ఇప్పుడు అది అర్థం కావడానికి దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? కానానీయులను ఓడించి, పెరిజ్జీలను ఓడించి యోధా వంశస్థులను పంపించాడు బెజకులో ఉన్నటువంటి అదోని దగ్గరికి. ఈ అదోని దొరికాడు. దొరికిన తర్వాత వెంటనే చంపలేదండి ప్రియమైన దేవుని పిల్లారు. వెంటనే చంపితే ఆ కార్యక్రమం అక్కడితో ముగిసిపోయేదేమో ఆయన జీవితం కాదు. ఆయన చేసిన తప్పును తెలియజేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు చూస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు ఆయన. చూడండి ఏమన్నారు అక్కడ చూడండి. అక్కడ 70 మంది రాజులను నా భోజన బల కింద మొక్కలు వేరుకుని చుండిరి, నేను చేసినట్లే అని రాయబడి చూడండి. అక్కడ ఎంత మంచి మాట. ఆ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అది అండర్లైన్ చేసుకోండి. అక్కడి నుంచి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని రాయబడిందండి. ఎంత చక్కని మాట అండి. ఏజట ఆ జ్ఞానోదయం జరిగింది ఎక్కడికి? ఎప్పుడైతే ఓడిపోయాడో, ఎప్పుడైతే వేళ్ళన్నీ కోసుకోబడ్డాడో, ఏమండి, ఎప్పుడైతే చావుకి దగ్గరైపోయాడో అప్పుడు జ్ఞానోదయం అయింది. ఏంటి ఉపయోగం? అప్పుడు అయితే ఇల్లంతా కాలిపోయిన తర్వాత జ్ఞానోదయం అయితే ఏంటి ఉపయోగం? చేతులు కాలిన తర్వాత ఆయింట్మెంట్ పట్టుకుంటే ఏంటి ఉపయోగం అంటారు మన వాళ్ళు, అంతేనా? చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి, కాలకుండా. ఇక్కడ అదోనీబెజెకు పరిస్థితి అదే చూడండి. ఏంటి? అహంకారంతో విర్రవీగిపోయాడు. నాకేంటనుకున్నాడు? నాకు సైనికుల బలం ఉందన్నాడు. 70 మందిని ఓడించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక 70 మందిని ఓడించేటప్పటికి నేను ప్రపంచ మేధావిని అనుకున్నాడు, ప్రపంచ బలశాలని అనుకున్నాడు. ఇక నాకు తిరిగిలేదనుకున్నాడు. ఒక అలెగ్జాండర్ మనకు తెలిసినట్టుగా ఏం చేసాడు? అలెగ్జాండర్ కూడా నాకు తిరిగిలేదనుకున్నాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేదని ప్రియమైన దేవుని పిల్లరా. అదోనీబెజెకు కూడా అహంకారంతో విర్రవీగిపోయాడు. దుర్మార్గత అనేటువంటి పంట వేశాడు. ఎలాంటి పంట కోసాడు ఆయన? అలాంటి పంటే కోసాడండి. అది మాట ఉంటుంది. మనం చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలు 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చూడండి ఎంత చక్కని పదప్రయోగం చేశారు పౌలు గారు అక్కడ. దేవుడు వెక్కిరించబడయ్యా, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ప్రతి వారికి కూడా ప్రతిఫలం ఇస్తాడండి. మనం అనుకుంటాం నాకే అన్ని కష్టాలు, నాకే అన్ని బాధలు, నాకే ఇన్ని సమస్యలు, నా పక్కింటోడు చూడ హ్యాపీగా తాగి తిరుగుతున్నాడు అనుకుంటావు. నాయనా, వాడికి దాచుంచింది దాచారు ఆల్రెడీ. వాడు కొంత తర్వాత పెళ్ళి, వాడిని చూసుకుని నువ్వు మాత్రం పెట్టుకున్నావు అనుకో, వాడు నువ్వు కలిసి ఇద్దరు కిందకు పోతారు. అంతేనండి. ఇక్కడ దేవుడు వెక్కిరింపబడడు అని రాయబడుతూ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడింది. ఎంత చక్కని మాట. ఇప్పుడు అదోనీబెజెకు ఏ పంట విత్తితే ఏం దొరికింది చెప్పండి? ఇప్పుడు అతను అహంకారమైనటువంటి విత్తనాలు విత్తాడు, దుర్మార్గత అనే విత్తనాలు విత్తాడు. ఏమంటే ఎలాంటి జీవితం జీవించాడంటే ఒక మనిషిని, సాటి మనిషిని మనిషిగా చూడకుండా చాలా చీప్గా చూశాడు. అందరినీ బాధ పెడుతూ క్రూరంగా ఎంతో దుర్మార్గంగా బ్రతికాడు. అలాంటి చావే వచ్చింది ఆయనకి కూడా. మరొక మాట కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, చివరగా కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చూడండి, మనం వేసేటువంటి విత్తనాలు అంటే ఒక పండు చెట్టు ఒకటైతే పండు ఒకటి అవుతుందా అంటారు మన పెద్దలు, అంతేనండి. మామిడి టెంక వేస్తే ఏం చెట్టు వస్తుంది? తాటి చెట్టు వస్తుందా? రాదండి, రాదు. మామిడి టెంక వేస్తే మామిడి పండు గల చెట్టే వస్తుంది. కొబ్బరి టెంక వేస్తే కొబ్బరికాయ భూమిలో పాతే కొబ్బరి చెట్టే పైకి వస్తుంది. అలాగే నేను చేసే ఫలమే నేను పరలోకం వెళతానా పాతాళానికి దిగిపోతానా అనేది నిర్ణయిస్తున్నారు. ఇంకో మాట కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీకు యోబు గ్రంథం కూడా చక్కని మాట ఉంటుంది. ఏంటంటే యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు ఆ అక్రమమైనటువంటి విత్తనాన్నే కోస్తారు అని రాయబడి ఉంటుంది అక్కడ. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ప్రియ స్నేహితులారా,
సహోదరులారా ఆలోచించండి. మన జీవితము చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుడు నచ్చే విధంగా ఉండాలి. నాకేంటి, నేను విశ్వాసం అయిపోయాను కదా, నేను బోధ చేస్తున్నాను కదా, నేను సువార్త చేస్తున్నాను కదా, నేను దేవునిలోనే ఉన్నాను కదా అనుకుని దేవునికి నచ్చనట్టుగా మనం బ్రతికితే మనకు కూడా దాచుంచాడండి ఒక దోసే. అంతేనా? యాకోబు గారి పత్రికలో మాట్లాడతారు, బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు. దోశలు 2 ఎక్కువ. రోజు టిఫిన్ చేసేటప్పుడు పిల్లలకు ఒక దోశ వేసామనుకోండి, మనకు 2-3 దోశలు వేసుకుంటాం. ఎందుకు? పెద్దవారం కాబట్టి. అలాగే మనం నమ్మాము కదా, పర్లేదులే, మనకి శాంక్షన్ అయిపోయింది పోస్టిక, మనకి రిజర్వ్డ్ అయిపోయింది పోస్ట్ పరలోకంలో అనుకోకండి. అంతము వరకు ఎవరైతే సహిస్తారో, అంతము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ప్రకటన గ్రంథం 2:10 చదువుకున్న తర్వాత, ప్రకటన గ్రంథం 2:10 మాట్లాడితే ఏమంటారు తెలుసా? మీకు 10 దినములు శ్రమ కలుగుతుందయ్యా. అంతం వరకు ఎవరైతే సహిస్తారో, అంతం వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో. ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు తొలి దినాలలో అప్పుడు అసలు సంఘం మానమన్నా మానం, చర్చ్ మానమన్నా మానం, పాటలు పాడడం మానమన్నా మానం, ప్రార్థన అసలు మానం. కానీ క్రమక్రమంగా నెలలు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవుతుందో తెలుసా? ప్రార్థన విశ్వాసం తగ్గిపోతుంటుంది. ఏమండి? భక్తి తగ్గిపోతుంటుంది, సహవాసంలో తగ్గిపోతూ ఉంటాం, సంఘానికి రావడం తగ్గిపోతూ ఉంటాం. వద్దండి, నువ్వు అంతకంతకు ఏమవ్వాలి? అంతకంతకు సహవాసంలో దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అయిపోవాలి. కానీ మనం ఏమవుతాం తెలుసా? విచిత్రమైన సంగతి, మన హ్యూమన్ సైకాలజీ ఎలాగంటే, దేవుడు కోరుకునేది ఒకలాగా ఉంటే మనిషి చేసేది ఒకలాగా ఉంటుందండి. చూడండి, అంత విచిత్రమండి. అందుకే మనం కూడా ఒకవేళ అహంకారులుగా ఉన్నామా? దేవుని నచ్చినటువంటి దుర్గుణాలు మన జీవితంలో ఏమైనా కనిపిస్తున్నాయా? అందుకే ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలండి. అందుకే ప్రసంగి గ్రంథంలో సులమును వచ్చి అక్కడ మాట మాట్లాడతాం, చాలాసార్లు చదువుకున్న మాట ఏంటంటే, నాయనా నువ్వు మందిరమునకు పోయినప్పుడు ఏం చేయమన్నారు? నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవయ్యా, జాగ్రత్తగా చూసుకో తల్లి, జాగ్రత్తగా చూసుకో అక్క అని మాట్లాడతారు ఆయన. ఎందుకు? ఏదో ఒక ఆదివారం ఒకరోజు సంఘానికి వెళ్ళినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మరి సోమవారం సంగతి ఏంటి? మరి బుధవారం సంగతి ఏంటి? తర్వాత శుక్రవారం సంగతి ఏంటి? మరలా సన్నిధికి వచ్చేటువంటి ఆదివారం సంగతి ఏంటి? అంటే ప్రతిరోజు ప్రతి క్షణము, ప్రారంభం చెప్పాను మీకు. అందుకే దేవుని ప్రజలైన వారు ప్రతి విషయంలో కూడా ఎవరి మీద డిపెండ్ అయిపోవాలి? దేవుని మీద ఆధారపడిపోవాలి. ఆధారపడలేదు కాబట్టి అహంకారంతో బ్రతికినటువంటి అదేను బజ్జకు యొక్క జీవితం ఏమైందో తెలుసా? అర్ధాంతరంగా ముగిసిపోయింది. అది దుర్మార్గమైనటువంటి జీవితంతో ప్రారంభం అయ్యాడు కాబట్టి, ఆ జీవితంలో దుర్మార్గత కనిపించింది కాబట్టి, అన్యాయం కనిపించింది కాబట్టి, క్రూరత్వం కనిపించింది కాబట్టి, ఆ విధంగానే తన జీవితం ముగిసిపోయింది. మన జీవితం ఎలా ముగియాలో తెలుసా? దేవుడు సంతోషపడే విధంగా ముగియాలి. మన మరణం ఎలా ఉండాలో తెలుసా? యెహోవా యందు మరణించిన భక్తుల యొక్క మరణం ఎలా ఉండాలి? విలువైనది. యెహోవా భక్తుల యొక్క మరణము విలువైనదిగా ఉండాలి. అప్పుడు ఆయనే సంతోషం. అబ్బా, నా కుమారుడు వెళ్ళినట్టుగానే మరి నా దగ్గర చక్కగా తిరిగి వస్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నానన్న యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఈరోజు నీ గురించి నా గురించి చెప్పే విధంగా మనం బ్రతకాలి. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనము ఆధారపడిపోవాలి. ఓకేనండి? ఒక అదోని బెజకు అహంకారం నడిచినటువంటి అదృశ్య దేవుని ప్రేమ ఈరోజు నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సింది ఒక్కటే, మన జీవితాన్ని మార్చుకుని, తండ్రి ఇదిగో నా జీవితం మీ చేతిలో పెడుతున్నానయ్యా, నా పూర్తి బాధ్యతను మీరు తీసుకోండి అయ్యా అని చెప్పి మొత్తం జీవితం తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే, చింత యావత్తు ఆయన జీవితంలో ఆయన చేతుల్లో పెడితే ఆయనే మన జీవితాన్ని ముందు కొనసాగిస్తారండి. ఆ విధంగా మిమ్మల్ని ఉండాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుని నా మాటలు ముగిస్తున్నాను. తలవంచన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీరు మా కన్న తండ్రిని స్మరించుకుని చెప్తూ తెచ్చుకున్నాం తండ్రి. ఒక అహంకారంతో బ్రతికినటువంటి ఒక రాజు గురించి నేర్చుకున్నాం తండ్రి. అదోని బెజకు తన జీవితంలో ఎంత క్రూరంగా బ్రతికారో తన జీవితం ముగియడం కూడా అలాగే జరిగిందని, మేము కూడా మా జీవితాలను నీకు ఇష్టానుసారంగా మలుచుకుంటూ మా జీవితం అంతా కూడా మీ చేతుల్లో పెట్టి పూర్తి బాధ్యతను మీకు అప్పగించే విధంగా ఉండేలాగా సహాయసహాయాలు అందించమని, తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరుగుంటే కనుక క్షమించండి. ఇక్కడి నుంచి అయినా పవిత్రంగా నీకు ఇష్టానుసారంగా బ్రతికి మహాభాగ్యాన్ని ప్రసాదించమని, మీ చిత్తమైతే మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే కనుక మరొక్కసారి మీ ప్రేమను పంచుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని, మీరే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోమని, మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.